గుడ్ మార్నింగ్ సార్. లేవయ్యా, ఎంతసేపు? బాబు కబుర్లు చూడండి. ఈ పనులన్నీ నీ కొడుకుని చేయమనొచ్చు కదా, ఆయన ఎక్కడ? పాపమండి, రాత్రంతా ఫ్రెండ్స్ ఇంట్లో చదువుకున్నట్ట, అలసిపోయి పడుకున్నాడు, లేవలేదు. నీ కొడుకు చదువుకుని వచ్చాడు, రాత్రి సినిమా హాల్ దగ్గర చూసా, హెడ్ జనం ఎక్కువగా ఉన్నారు, టికెట్ ఇప్పించమన్నాడు, వీప్ పగులుతుందని ఇంటికి పంపించా. వచ్చాడా? వచ్చాడండి, రాత్రి 2 గంటలు అయి ఉంటుంది. 2 అయిందా? అంటే వాడు బ్లాక్ లో టికెట్ కొని సినిమా చూసి వచ్చాడనమాట. ఎక్కడ సన్నాసి, కింద పడేసి పైన భరతనాట్యం. ప్రభు, మహాప్రభు, రాసేఖర రా. శారద, మనోవంచా సిద్ధిరస్తు. అవును, స్వామి ఈ అవతారేంటి? ఇది కుండలిని యోగం, గాలే ఆసనం. అమాయకుడు అనుకున్న నీ కొడుకు కుండలిని యోగంలో షట్ చక్రాలలో సహస్రార చక్రాన్ని సాధించాడు. స్వామి ఎప్పుడు విశ్రమిస్తారు? విశ్రమించాం, నిష్క్రమిస్తాం. ఏం స్వామి, వీరు 20 సంవత్సరాలుగా హెడ్ గానే ఉన్నారు, తమరు అనుగ్రహించకూడదా? అది విధి వ్రాత. బిడ్డల్ని ఏడిపించే తండ్రులకి ప్రమోషనే రాదని డగుర్వేదం ఘోషిస్తోంది. అంతేమి ఏడిపించాం బాబు తమరిని? ఒక స్పోర్ట్స్ షూ అడిగేనే కొని ఇచ్చితివా నువ్వు? కొని పెట్టాను, కానీ ఫలితం లేదే. కారణం? గాలిలో విహరించే తమ కాళ్ళకి షూ ఎందుకు? నువ్వు ప్రేమతో ఏమిచ్చినా స్వీకరిస్తాను. ఇవ్వు ఇవ్వు. వదులు వదులు, శేఖర, నా కోపానికి గురి కావద్దు. లైట్ లైట్. శారదమ్మ, చెప్పమ్మా. ఎన్ని తెలివితేటలు బుర్రలో ఉన్నాయే, వాటిని చదువులో చూపించవచ్చు కదా. చదువులో నేనేం చదవడం లేదా ఏంటి? ఏదో రోజు నైట్ షోకి వెళ్ళాను. పడుకో. పొద్దున్నే రాగా నరసింహతో నాకు తెలుసు, అందుకే నీకన్నా మంది నేనే అవతారెత్తేసా. అది కాదురా, అస్సలు నేను సినిమాకి పోద్దు నేను అంటున్నానా? నిద్ర జడగొట్టుకొని సెకండ్ షోకి ఎందుకు వెళ్ళావు అంటున్నా. ఈవినింగ్ షో పోయి ఉండొచ్చు కదా. ఈవినింగ్ షో దొరకలేదు డాడీ, అది జురాసిక్ పార్క్ స్పీల్బర్గ్ పిక్చర్. ఫస్ట్ డే చూడాలి నాకు ఆత్రం పుట్టింది, అందుకే కింద మీద పడి చూసి వచ్చేసా. ఊరే అసలు ఏముందిరా పిక్చర్ లో, ఎందుకంత ఆత్రపడి చూడడం? ప్రభు, నేను ఎన్నిసార్లు నీతో అన్నాను, ఆత్రమో ఆవేశమో కోపమో సంతోషమో ఏదైనా సరే ఒక్క 5 నిమిషాలు ఆగు. ఆ 5 నిమిషాల్లో మనసు కుదురు పడుతుంది. ఆ తర్వాత తీసుకునే ఎటువంటి నిర్ణయమైనా గానీ కరెక్ట్ గా ఉంటుంది. 5 నిమిషాలు ఓర్పు ఉందా అనుకున్నా, కానీ 2 నిమిషాల్లో బెలుగొట్టేశాడే, అందుకే సినిమా చూసి వచ్చా. ఇప్పుడు డిక్కి టైట్ గా ఉంది. మామ్స్, కాలేజీకి వెళ్ళొస్తాను, బాయ్. ఇక్కడ చూడరా. రే, నేను రా ఈ కాలేజ్ చైర్మన్. స్ట్రైక్ డిసైడ్ చేయాల్సింది నేను. ఇది విద్యార్థుల స్ట్రైక్ కాదు గురు, ఉపాధ్యాయుల స్ట్రైక్. జీతాలు పెంచమని ఒక రోజు స్ట్రైక్ చేస్తున్నారు. ఓకే, టుడే ఇట్ ఇస్ జూట్. చెట్ల కింద పడుకున్నాడు చెట్ల కింద పడుకోవచ్చు, మ్యాట్రిక్ వెళ్ళాలనుకున్నాడు మ్యాట్రిక్ వెళ్ళొచ్చు, పక్కింటి పాముకు పిండి రుబ్బివచ్చు. మంగళ, మన ఇద్దరు మ్యాట్రిక్ వెళ్దామా? మరి నేను కంకలాతుంది. వెయిట్ వెయిట్ వెయిట్, అందరూ కూర్చోండి కూర్చోండి కూర్చోండి, ప్లీజ్ 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 ప్లీజ్. థ్యాంక్ యూ. ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళకూడదు. దాసు, బాసు, వెళ్ళి గేట్ క్లోజ్. ఎందుకు బా? పోయిన వారం ఎలక్షన్లని కాలేజ్ గోడల నిండా పేర్లు రాసి పోస్టర్లు అంటించి చెడగొట్టారు. క్లీన్ చేద్దామని పిలిస్తే ఎవ్వరూ రాలేదు. ఈ రోజు అనుకోకుండా టైం దొరికింది, ప్లీజ్ కోఆపరేట్ చేయండి. మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో, కాలమే వృధాయనే. పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ